నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నందిగామ మండలం మునగచెర్లలో ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన ఎంపీ కేశినేని శివనాథ్. పేదలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతతో పాటు గౌరవప్రద జీవితానికి భరోసా అంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. కొత్త ఏడాది ఇవాళ ముందస్తు పింఛన్ల పంపిణీ పేదల జీవితంలో ఆనందం నింపుతుందన్న మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. నందిగామలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలను ఘన స్వాగతం పలికిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. నూతన సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులకు తీపి కబురు తెలిపింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల పంపిణీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది. మొత్తం 63.12 లక్షల మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం 2,743 కోట్లను విడుదల చేసింది. లబ్ధిదారులు పండగ పూట ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులను సకాలంలో కేటాయించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈసారి కూడా ఇంటి వద్దకే పింఛన్ కార్యక్రమం కొనసాగుతుంది. సచివాలయ సిబ్బంది ఉదయం నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా నగదు అందజేస్తున్నారు. వృద్ధులు నడవలేని స్థితిలో ఉన్నవారు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా వారి ఇంటి ముందుకే ప్రభుత్వం సాయం అందుతుంది. కొత్త ఏడాదిలో లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఏపీ ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో 63.12 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు 2,743 కోట్ల ప్రభుత్వం విడుదల చేసినట్టు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధవారం గొల్లపూడిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా 50,000 కోట్లకు పైగా పింఛన్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రగతి కోసం చంద్రబాబు, లోకేష్, పవన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంగళగిరి ఎయిమ్స్కు 31 లక్షల ఓపీలు వచ్చాయని, వేల కొలది ఆపరేషన్లు జరిగాయని, జగన్ 5 ఏళ్ల కాలంలో కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదని పరిస్థితి నెలకొందన్నారు. వారానికి ఒకసారి బెంగళూరు ప్యాలెస్ నుండి జగన్ వచ్చి కూటమి ప్రభుత్వం విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు ఎవరెన్ని కుట్రలు పన్నినా పేదల సేవలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, 2026 నూతన సంవత్సరంలో మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తారని స్పష్టం చేశారు దేవినేని ఉమామహేశ్వరరావు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రేపు జనవరి 1వ తారీఖు వచ్చింది. పిల్ల కుటుంబాల్లో కూడా ఆనందం ఉండాలి. రేపు 1వ తారీఖున పింఛన్ కోసం వెళ్లే పని లేకుండా ఈరోజే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కూడా వారి ఇళ్లకు పంపించి దగ్గర ఇప్పటికీ 85% పైగా సుమారు 2,320 కోట్లు వాళ్ళ చేతుల్లో డబ్బు పెట్టడం జరిగింది. మొత్తం దగ్గర 2,744 కోట్లు మంజూరు చేసి కార్యాలయాలకు పంపించి ప్రభుత్వ కార్యాలయాలకు ఆ డబ్బుని ఈరోజు ఉదయం కల్లా మరి తెల్లవారుజామునే సూర్యుడు రాకముందే వాళ్ళ మన పార్టీ మన ప్రభుత్వం యొక్క ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా వెళ్లి ఇవాళ వాళ్ళ చేతుల్లో డబ్బు పెడతా ఉన్నారు. అలాగే ఇక్కడ మంగినేని వీర వెంకటరావు గారు మన సాయిపురం కాలనీ గొల్లపూడి 73 సంవత్సరాలు. ఈ రోజు వచ్చే 4,000 కూడా ఆయనకి ఎంతో ఉపయోగపడతా ఉన్నాయి. దేనికి ఖర్చు పెడుతున్నారు వెంకటరావు? నాకు కళ్ళకి గ్లూకోమా వచ్చింది సార్. దాని మందులకి మోకాళ్ళు ఏదైతే గ్లూకోమా వ్యాధితో ఇబ్బంది పడతా ఉన్నారు ఇవన్నీ కూడా ఒకసారి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి. వెళ్ళొచ్చారా? చూసారా? నేషనల్ హైవే పక్కనే ఉన్న వీర వెంకటరావు గారే గొల్లపూడి గ్రామంలో ఎయిమ్స్ చూసారా? చూడాల. ఇదే ఇబ్బంది వస్తూ ఉంది. ఇప్పటికీ హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి నందిగామ మండలం మునగచెర్లలో పల్లె పండుగ 2 కింద 9 రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్. మునగచెర్లలో నిర్మించనున్న గోకులం షెడ్ల స్థలం పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్. ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్ రాజగోపాల్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయ మిల్క్ డైరీ యూనియన్ ప్రెసిడెంట్ చలసాని ఆంజనేయులు,
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకున్న లబ్ధిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్ పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే అత్యంత సంతృప్తికరమైన సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అని తెలియపరిచిన ఎంపీ కేశినేని శివనాథ్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్న పేరులో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పూర్తిగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ముందు అనౌన్స్ చేశారు ఎన్నికల ముందు, ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఈ ప్రభుత్వం అన్ని కూడా నెరవేరుస్తూ ఉంది. తల్లికి వందనం ద్వారా నిజంగా ఇప్పటికీ అంతమంది విద్యార్థులు కుటుంబాలు ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులు కూడా తల్లికి వందన స్కీమ్ ద్వారా అందివ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీబాబు కావచ్చు, శ్రీశక్తి ఉచిత బస్సు కావచ్చు, దీపం పథకం ద్వారా కావచ్చు, మరి అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కూడా గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చినప్పుడు చాలామంది కార్మికులు హాస్పిటల్కు లేకపోతే బ్యాంక్ పంపించినప్పుడు అన్నా క్యాంటీన్ లేకపోవడం చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మళ్ళా పునః ప్రారంభించడం, మరి గ్రామాల్లో కూడా మరి సీసీ రోడ్డు కూడా గత ప్రభుత్వం పూర్తిగా సిమెంట్ రోడ్ వేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్ ఏర్పాటు చేయడం కావచ్చు. ప్రత్యేకంగా రోజు మునగచల్ల గ్రామంలో పశువుల హాస్టల్ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు గతంలో 2014-19 టైంలో కూడా ఈ విధంగా పశువుల హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేక ఎంపీ చిన్ని గారు కమిషనర్ కలవటం, మినిస్టర్ కలవటం, విజయాడేరి ఆంజనేయ గారు కూడా ప్రత్యేక దీనికి సహకరించడం వల్ల పశువుల హాస్టల్ ఏర్పాటు చేస్తాను. ప్రత్యేకంగా ఈరోజు మా జిల్లా పార్టీ అధ్యక్షులుగా గద్దె అనురాధ గారు రావడం, మా సోదరి నందిగామ కాన్స్టిట్యూన్సీ ఈరోజు నందిగామ సోమవారి కాన్స్టిట్యూన్సీకి వచ్చాం. తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేస్తూ అదేవిధంగా యువతకు ఉద్యోగం కల్పించడంలో ఈరోజు చూస్తా ఉన్నాం. గూగుల్ డేటా సెంటర్ కానీ, అదేవిధంగా రాబోయే రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఒకవైపు పరిశ్రమలు, ఒకవైపు ఐటీ సమస్యలు, వ్యవసాయాన్ని, అదేవిధంగా మూడు సదుపాయాల విషయంలో ఈ ప్రభుత్వం కట్టుబడింది. తప్పకుండా ఇటువంటి ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మనసారి కూడా సలహా జరిగింది. అంతేకాకుండా సంవత్సరంన్నర పూర్తయిన సందర్భంగా ఈ మంచి ప్రభుత్వం మంచి పాలన చేసింది అనే విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి ఈ కూటమి ప్రభుత్వం చక్కటి ప్రభుత్వం కింద వాళ్ళ రాష్ట్ర ప్రజల దగ్గర మంచి పేద తెచ్చుకుంటుంది. వాళ్ళ ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా ప్రభుత్వం ఎన్నో రకాల రాయితీలు, ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి చక్కటి సంస్కృతి నెలకొల్పింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక ఈ గ్రామంలో మనం చూస్తే మొట్టమొదటిసారిగా ఒక యానిమల్ హాస్టల్ విజయ డైరీ వారు ఎనర్జీ నరేగా నిధులతో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొట్టమొదటి రాష్ట్రంలోనే ఒక మోడల్ యానిమల్ హాస్టల్ 175 నియోజకవర్గాల్లో ఇక్కడ పెట్టడం ఈ గ్రామ వాసులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. అంతేకాకుండా వారందరూ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 4,25,000 వ్యయంతో మక్కపేట గ్రామంలో నూతన పాలసేకరణ భవనం ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్. జగ్గైపేట నియోజకవర్గంలోని మచ్చవాయి మండలం మక్కపేట గ్రామంలో బుధవారం నూతనంగా నిర్మించిన పాలసేకరణ భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేయడం, పాల ఉత్పత్తిదారులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ పాలసేకరణ భవనం నిర్మాణానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ నిధుల నుంచి 3.75 లక్షలు, కృష్ణా మిల్క్ యూనియన్ నుంచి 50 లక్షలు మంజూరు కాగా మొత్తం 4,25,000 వ్యయంతో పనులు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ఏపీ స్టేట్ విజయ మిల్క్ డైరెక్టర్ చలసాని ఆంజనేయులు కలిసి జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ రాజగోపాల్ గారు పాల్గొని నూతన పాలసేకరణ భవనాన్ని ప్రారంభించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాడి పరిశ్రమ వెన్నుముక్క ఉంటుందని, రైతులు మరియు పాల ఉత్పత్తిదారులకు న్యాయమైన ధర లభించేలా అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ జయమని పేర్కొన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా నియమితులైన శ్రీమతి గద్దె అనురాధ గారు మొట్టమొదటిసారిగా నందిగామ నియోజకవర్గానికి వచ్చేగా కూటమి మరియు తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. నందిగామ పట్టణం కాగాని నగర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వారి కార్యాలయంలో ఈ స్వాగత కార్యక్రమం అత్యంత ఆత్మీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ గద్దె అనురాధ గారిని శాలువాతో సత్కరించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షురాలిగా ఆమె నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వరకు మరింత సమర్థంగా చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బుచ్చల సుబ్రహ్మణ్య బోస్, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, వివిధ హోదాల డైరెక్టర్, ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం చైర్మన్లు, కూటమి నేతలు పాల్గొన్నారు.
కొత్త ఏడాది వేళ ముందస్తు పింఛన్ల పంపిణీ పేదల జీవితాల్లో ఆనందాన్ని నింపుతుందని, సంక్షేమ పాలనకు ఇది మరో నిదర్శనమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పేదల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడి ఉందన్నారు. దేశంలోనే అత్యధిక పింఛన్ నగదు నెలకు వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తున్న రాష్ట్రం ఇదని అన్నారు. 1వ తారీఖు నూతన ఆంగ్ల ఏడాది కారణంగా ఒకరోజు ముందుగానే అందిస్తున్నామన్నారు. కూటమి సర్కారు హయాంలో ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా 50,000 కోట్లకు పైగా పింఛన్లపై ఖర్చు చేసినట్లు వెల్లడించారు. డిసెంబర్ నెలకు గాను రాష్ట్రంలో 63.12 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు 2,743 కోట్లు విడుదల చేశామన్నారు. మన ఎన్టీఆర్ జిల్లాలో 303 కొత్త పింఛన్లు కలుపుకొని 2,28,592 పెన్షన్లకు దాదాపు 98.95 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతతో పాటు గౌరవప్రద జీవితానికి భరోసా ఏర్పడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం అందించాలనే ఉద్దేశంతో డిసెంబర్ 31న పంపిణీ ప్రభుత్వం ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద కొత్త వాటిలో కలుపుకొని 2,28,592 పెన్షన్లు దాదాపుగా 98.95 కోట్ల పంపిణీ చేయడం జరుగుతుందని, క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా కృషి చేస్తున్నామన్నారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారులు ఇళ్ల వద్దే అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నదే ముఖ్య ఉద్దేశమని, అందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ఏపీడీ ఏఎన్వి నాంచారావు, యుఎస్డిపిఓ పి వెంకటరావు నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏపీ రాజధాని అమరావతికి 2025 ఓ మహత్తర సంవత్సరమేనని చెప్పాలి. 2014-19 మధ్య ఏపీ రాజధానికి ఏర్పడిన అమరావతి తర్వాత వైసీపీ హయాంలో వెనుకబడింది. అసలు దీనిని లేకుండా చేయాలనే నినాదం తీసుకొచ్చింది. 42,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించిన కూటమి ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి అటు ఆర్బీఐ నుంచి ఇటు ప్రైవేట్ సంస్థల నుంచి అదేవిధంగా ప్రపంచ బ్యాంకు నుంచి కూడా నిధులు అందాయి. మొత్తం 15,000 కోట్ల రూపాయల మేరకు ఒక్కొక్క సంస్థ నుంచి రుణాల రూపంలో సేకరించారు. అదేవిధంగా పనుల ప్రారంభానికి కూడా చేపట్టారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి రాజధాని నిర్మాణ పనులు మరోసారి శంకుస్థాపన చేశారు. ఇక రాజధానిలో నిర్మాణానికి సంబంధించి 42,000 కోట్ల పనులకు సిఆర్డీ అనుమతులు మంజూరు చేశారు. దీంతో రెయిన్బోల్డ్ పనులు ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఎలా అయితే పెట్టుబడులు ఆకర్షిస్తున్నారో అమరావతి రాజధాని విషయంలోనూ రాష్ట్రం పెట్టుబడులకు పెద్దపీట వేస్తుంది. దీనిలో భాగంగానే రాజధానిలో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఉన్న 33,000 ఎకరాల భూములకు అదనంగా మరో 44,000 ఎకరాలను సమీకరించే ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది శ్రీకారం చుట్టింది. తొలినాళ్లలో ఇది వివాదమైన స్వయంగా చంద్రబాబు రైతులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇది కూడా అమరావతి ఉన్నత స్థాయిని ముందుకు తీసుకెళ్లే విధానంలో ఒకటని చెప్పుకోవచ్చు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న మోపిదేవులని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం ఒక్క రోజులో వివిధ సేవల టికెట్ల రుసుం ద్వారా 6,64,137 రూపాయల ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ఈవో తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నందిగామ మండలం మునగచర్లలో ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన ఎంపీ కేశినేని శివనాథ్. పేదలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతతో పాటు గౌరవప్రద జీవితానికి భరోసా అంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. కొత్త ఏడాది ఇవాళ ముందస్తు పింఛన్ల పంపిణీ పేదల జీవితంలో ఆనందం నింపుతుందన్న మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. నందిగామలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలను ఘన స్వాగతం పలికిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య.